హాయ్ అందరికీ నమస్కారం. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ క్యాడర్ని ఉద్దేశించి చాలా కీలకమైన ప్రసంగం చేశారు. అనేక అంశాల మీద చాలా మంచి క్లారిటీ కూడా ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆవేశం, ఆలోచన, హాస్యం అన్నీ కలగలిపి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు ప్రతి మాట చాలా మందికి తగిలే ఉంటుంది అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా మాట్లాడిన అంశాలు ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తాను. ఎప్పుడు మనం అంటూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం రాలేదు అని చెప్పటం, దాని మీద ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. పదవుల కోసం రాలేదు అంటే పదవులు వద్దని కాదు, పదవుల్ని అవమానించడం కాదు. ఒక ఓల్డ్ స్కూల్ నాది. నేను ఒక సుభాష్ చంద్రబోస్ని చూసి స్ఫూర్తి పొందా, ఒక భగత్ సింగ్ని చూసి స్ఫూర్తి పొందా. అలాంటి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని వచ్చా. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడతా. పదవులు ముఖ్యం కాదు, పదవులుంటేనే పనిచేస్తానని కాదు అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు చాలా చాలా ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ చూడండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత ప్రజలు చేదరించుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇటువైపు తమిళనాడులో నేనే సీఎం, సింగిల్కి వస్తున్నా, నన్ను సీఎం చేయండి అని చెప్పేసి విజయ్ వచ్చారు. కానీ ప్రజలు ఆదరించారు, అక్కడ నమ్మారు, ఆదరించారు. కానీ విజయ్ ఏం చేస్తాడో చూడాలి. అంటే వీళ్ళిద్దరికీను పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి మనం పోలిక చూస్తే, పవన్ కళ్యాణ్ గారు దాదాపు 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కష్టపడుతున్నారు. రోడ్ల మీద నిలబడ్డారు. ప్రజలకు ఏం కావాలంటే చేస్తున్నారు. ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పదవిలో లేనప్పుడే ఉద్దానం అనే అంశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చారు. ఇట్లా అంటే ఆయన పదవులుంటేనే పనిచేస్తానని ఏ రోజు అనుకోలేదు. పదవులు ఉన్నా లేకున్నా పనిచేస్తా, పదవులుంటే ఎక్కువ చేస్తా. పదవులు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఏం చేశారు? 70 సంవత్సరాలుగా కరెంటు చూడని గ్రామాలకు కరెంట్ ఇచ్చాడు. 70 సంవత్సరాలుగా డోలీ మూతలతో రోడ్డు లేని పరిస్థితి నుంచి విముక్తి కల్పించి వాళ్ళందరికీ రోడ్డు వేశారు. అంటే పదవి ఉంటే పదింతలు చేస్తాడు, పదవి లేకున్నా చేస్తూనే ఉంటాడు. ఈ అంశాన్ని చాలా క్లారిటీగా చెప్పారు. వాస్తవానికి ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం. అంతేగాని ఊరికే పదవి లాలసతో వచ్చే వాళ్లకు, పదవుల మీద వ్యామోహం లేని వాళ్లకు వ్యత్యాసాన్ని గమనించి ప్రజలు దాన్ని చూస్ చేసుకోవాలి, ఎవరు మంచివాళ్ళని. నేను ఎప్పుడు చెప్తుంటా, రాజ్యం మీద కాంక్ష లేని రాజు కంటే బలవంతుడు గొప్పోడు ఎవడుంటాడని చెప్పేసి. అలాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది జనసేన శ్రేణుల బాధ్యత అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రెండో అంశం, ఆయన మాట్లాడింది చేతిలో మీడియా ఉందని చెప్పేసి ఇష్టానుసారం రాస్తే మాత్రం ఊరుకోమని చెప్పారు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనపడుతోంది. చేతిలో మన దగ్గర పేపర్ ఉంది, లేకపోతే టీవీ ఉంది, ఏది చెప్తే అది, ఏదంటే అది, మనం ఏదనుకుంటే అది చెప్దాము అంటే కుదరదు, ఎదురు దాడి చేస్తాం, జాగ్రత్త అని చెప్పారు. ఇందులో ఒక మీడియా అధినేతను కూడా ప్రస్తావించారు. ఆ మీడియా అధినేత చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పెట్టే ప్రోగ్రాంకి మాత్రం నేను వెళ్ళాలి, ఆ 4 రోజులు మాత్రం నన్ను మంచిగా రాస్తారు నా గురించి, ఆ తర్వాత నుంచి మళ్ళీ నా గురించి నెగిటివ్గా రాయటమే వాళ్ళ పని. వాళ్ళ సంబంధించిన జీవితం ఎలాంటిదో నాకు తెలియదా అని చెప్పేసి ఆయన ఒక రకంగా కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ఆ ఛానల్ ఎవరిదో మీ అందరికీ తెలిసిందే. సంవత్సరానికి ఒక ప్రోగ్రాం చేస్తుంది. ఆ ప్రోగ్రాం ద్వారా ప్రతి నాయకుడిని పిలుస్తుంది. ఆ భక్తి ప్రోగ్రాం చేసి దానికి పిలుస్తుంది. బహుశా నేను అనుకోవటం ఆ ఛానల్ గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆ ఛానల్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్గానే రాస్తూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పక్షాన మాట్లాడుతుంటుంది ఆ ఛానల్. సరే, అది డెఫినెట్గా ఈసారి నుంచి మరింత స్పైసీగా ఉండే అవకాశం కనపడుతుంది. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు రాస్తే మాత్రం జనసేన పార్టీ నుంచి సరైన కౌంటర్స్ అయితే పడే అవకాశం కనపడుతుంది. ఇక మూడో అంశం, అంటే చాలామందికి 3,000 మందికి పదవులు వచ్చాయి, కానీ మీలో చేవ చచ్చిపోయిందా, పౌరుషం పోయిందా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ పార్టీలో చేవ కనపడట్లేదు. అధికారంలోకి రాకముందు కొండనైనా పిండి చేయగలిగిన శక్తితోటి మీరందరూ పోరాడారు, రోడ్ల మీదకి వచ్చారు, శివంగుల్లా విరుచుకుపడ్డారు. అలాంటిది ఇవాళ ఎందుకు మీలో ఒక స్తబ్దత నెలకొంది అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి రీజన్ ఏంటంటే ప్రధానంగా అంటే
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నేను గతంలో కూడా చెప్పాను, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గతంలో లాగా కాకుండా చాలా స్లో అయిపోయింది. మొదటి 10 రోజులు అవకాశం ఇచ్చిన 10 రోజులు 15 రోజులు కేవలం 8 లక్షల మంది అసలు రెన్యువల్ చేసుకోవాలి. ఉన్న సభ్యత్వాల్లో 12 లక్షలు ఉంటే 4 లక్షల మంది చేసుకున్నారు, 8 లక్షల మంది రెన్యువల్ చేసుకోవాలి. రీజన్ ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలో పడ్డారు. డెఫినెట్గా సభ్యత్వ నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మళ్ళీ ఆలోచించేలాగా ఇవాళ కార్యాచరణకు పురిగొల్పిందని చెప్పాలి. రీజన్ ఏంటి? ఒకటి, ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు, ఎవరు మమ్మల్ని అధికారంలోకి వచ్చాక కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. 2, తెలుగుదేశం పార్టీ పదఘట్టనల మధ్య నలిగిపోతున్నాం అన్న భావన. 3, గతంలో మన కోపం వస్తే అరిచేవాళ్ళం, ఇప్పుడు అరవటానికి కూడా లేదు, ఎందుకంటే అధికార పక్షంలో భాగంగా ఉన్నాం. 4, ఇంతేనా, ఇన్నాళ్ళు పోరాడాం, 10 ఏళ్ళు పోరాడాం, మాకు పదవులేం లేవా, ఇట్లాంటి ప్రతి అంశం ప్రధానంగా అక్కడ పనిచేసింది. అదే కనుక స్థానికంగా ఒక స్ట్రక్చర్ ఉంటే ఎవరికొకళ్ళకి ఏదో ఒక పదవి ఉంటుంది కాబట్టి ఉత్సాహంగా పనిచేసేవారు. స్ట్రక్చర్ లేదు. సో ఇవన్నీ కూడా బెరసి వీటి మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపిందని చెప్పుకోవాలి. సో డెఫినెట్గా ఈ అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. డెఫినెట్గా మరింత శక్తి కూడా తీసుకుని పోరాడాలి మీరందరూ అని ఆయన ఒక పిలుపునిచ్చారు. ఇకపోతే ఎంతసేపటికి మనం పిఠాపురంలో వాళ్ళు చేశారో మనం మంగళగిరిలో చేయలేమా, మనం కుప్పంలో చేయలేమా అంటున్నారు. అది కరెక్ట్ కాదు, అది మన రాజకీయం కాదు. కాబట్టి వాళ్ళు చేశారు అని మనం చేస్తే అది కరెక్ట్ కదా. అది ఒక వ్యక్తి చేశాడు, వ్యవస్థ కాదు అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీలో వర్మ గురించి ఆయన గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి మనలోనే మనకు ఒక శత్రువులు ఉన్నారు. ఒకడెవరో మనల్ని కొట్టాలని మనం ఇంటి మీదకి వస్తే మనలో ఒక డోర్ దిగిపోతూ వాడు లోపలికి ఎట్లొస్తాడు. కాబట్టి మనలోనే కొంతమంది కోవర్ట్లు ఉన్నారు, మనలోనే మన గురించే కొంతమంది టీవీ ఛానల్స్ ఉప్పందిస్తున్నారు. ఎవరు అందిస్తున్నారు ఏంటి అనేది ప్రతి డీటెయిల్ నా దగ్గర ఉందని చెప్పి ఒక రకంగా ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చేసాడు అనుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, పార్టీకి నష్టం చేసే చర్యలు చేయొద్దని చెప్పారు. ఇకపోతే తగ్గించుకోకండి, తగ్గించుకోమని నేను ఎప్పుడు చెప్పలేదని చెప్పేసి మళ్ళీ మరొక్కసారి నొక్కి వక్కాణించారని చెప్పాలి. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతూ కటౌట్లు హాలోగ్రామ్స్ తోటి విజయ్ పనిగానిచ్చేశాడు. దీనికి రీజన్ ఏంటి అనే దాని మీద చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ ఒక వాదం ఎత్తుకుంటే దాని మీద గట్టిగా నిలబడతారు. ద్రవిడవాదం అంటే ద్రవిడవాదమే. ఇవాళ విజయ్కి ఓటేయాలంటే అభిమానులందరూ కలిసికట్టుకు ఓటేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని అభిమానిస్తాం, ఓటు మాత్రం జగన్కి వేస్తాం. మనం బోర్డులు చాలా చూడలే. సో మీరంటే అభిమానం, పవన్ కళ్యాణ్ సినిమాల్లో అభిమానిస్తాం, రాజకీయంగా జగన్ కొట్టేస్తామని చెప్పి సైకిళ్ళ మీద లేకపోతే బైకుల మీద రాసుకొని కొంతమంది గత 2019లో ఒక ప్రచారం చేశారు. బహుశా అది పవన్ కళ్యాణ్ గారికి అర్థమై ఉంటుంది బాగా. సో ఇక్కడ కులాల వారీగా విడిపోయారు. సినిమాల్లో అభిమానించినంత మాత్రాన ఆ కులం కాకపోతే మనకు ఓటేయరు అని చెప్పేసి ఆయనకు అర్థమైనట్టుంది. ఆ అంశాన్ని ప్రస్తావించారు. సో విజయ్ లాగా మనకి ఇక్కడ అంత సుముఖంగా ఇక్కడ లేరు, ఇంత స్మూత్గా వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి 15 ఏళ్లుగా రోడ్ల మీద ఉన్నాను నేను, అయినా ముఖ్యమంత్రి కాలేకపోయా, అక్కడ పరిస్థితులు వేరని చెప్పే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఓవరాల్గా మొత్తం ఇందులో ఈ ప్రసంగం మొత్తంలో కూడా ఒక ఆత్మలాగా కొనసాగిన అంశం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈయన అంశం చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారు, దీని గురించి చాలా ఆయన గట్టిగానే రియాక్ట్ అయ్యారని చెప్పాలి. ప్రొఫెసర్ గారిని మేము మర్చిపోయాము, అయిపోయిందంతా కూడా, సరే మీరు క్షమాపణ చెప్పారు, ఉపసంహరించుకున్నారు కాబట్టి అయిపోయిందని చెప్పేసి చెప్పారు ప్రెస్ నోట్లో. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి రీజన్ ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఛానల్లో కూర్చున్న విశ్వరూపం చూపిస్తా, నేనేంటో చూపిస్తా, అది ఇది యుద్ధం మీరు మొదలుపెట్టారు నేను ముగిస్తా అని ఏదో ప్రగల్భాలు పలికారు. దాని గురించి ఆయన కొంత సీరియస్గానే రియాక్ట్ అయినట్టుగా నాకు అనిపించింది. అమిత్ షాతో మాట్లాడితే అదేదో పక్కన ఉండి విన్నట్టుగా ప్రొఫెసర్ మాట్లాడుతున్నారు, అదేమన్నా కరెక్టా అనే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వాస్తవానికి అది కరెక్టే కదా, ఎందుకంటే మీరు విశ్లేషణలు చేయడంలో మీరు సిద్ధహస్తులు, మీకు డెఫినెట్గా మీకు ముందు కనపడుతున్న అంశాల గురించి విశ్లేషణ చేయాలి తప్ప ఎవడో గాసిప్ చెప్తే ఆ గాసిప్ని మీరు చెప్పడం అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ కెరీర్లో ఫస్ట్ టైం ఇది. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ టైం ఇలాంటి ఒక పెద్ద తప్పు చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. సో దీని గురించి ఆయన ప్రస్తావించారు. గాసిప్స్ మీద విశ్లేషణ చేస్తారు ప్రొఫెసర్ నాగేశ్వర్, ఖచ్చితంగా మా నుంచి గట్టి రియాక్షన్ అయితే ఉంటుంది, ఇక నుంచి కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. బీజేపీ కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఏపీలో బీజేపీ లేదా? ఏపీలో బీజేపీ అధ్యక్షుడు లేడా? ఏపీలో బీజేపీకి సంబంధించి నాయకులు లేరా? మరి బీజేపీ నాయకుడు అమిత్ షా గురించి ఇంత చిన్నగా అంటే చులకనగా అమిత్ షా గురించి మాట్లాడితే బీజేపీ నాయకులు కదా స్పందించాలి. ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదు. బహుశా సత్యకుమార్ గారు స్పందించినట్టున్నారు, మంత్రి గారు. అంతే తప్ప ఎవరు స్పందించలేదనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు, అరే మీరు కదా స్పందించాలి, మీ నాయకుడిని కదా అన్నారు. మీ నాయకుడు నాకు శాశ్వతమైన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సైడు మీరు పొత్తులో ఉంటూ మరొక సైడు జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు అంటే మీరు మోరల్లీ మీరు కరెక్ట్గా లేరు కదా బీజేపీ. సో బీజేపీ తప్పు కదా. అఫ్ కోర్స్ బీజేపీ అమిత్ షా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు అలా చేయకూడదు, మనం జగన్ ఫ్రెండ్ అని పవన్ కళ్యాణ్ గారు క్లాస్ స్పీకర్ అని చెప్పి నాగేశ్వర్ గారు అంటున్నారు. సరే క్లాస్ స్పీకర్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి అక్కడ మోరల్గా తప్పేం చేయలేరు. కానీ అక్కడ తప్పు చేసిన మోరల్గా ఎవరు? అమిత్ షా కదా. సో అమిత్ షా మీద ఇంత ఆరోపణలు చేసినప్పుడు అమిత్ షా ఖచ్చితంగా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వాలి కదా. అమిత్ షా మీద చేసినప్పుడు ఏపీ బీజేపీ నాయకులు రియాక్ట్ అవ్వాలి కదా. రియాక్ట్ అవ్వకపోగా తెలంగాణలో బీజేపీ నాయకులు ఆయనకి వత్తాసు పలికిన సందర్భం కూడా ఉంది. సో దీని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఏపీ బీజేపీ నాయకులు ఏమైపోయారు, అట్లీస్ట్ మేము స్పందించామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఫైనల్లీ పార్టీ నాయకులకైతే ఒక గట్టి ఝలక్ ఇచ్చారని చెప్పాలి. ఒంగోలు పార్టీకి సంబంధించి ప్రకాశం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న క్యాడర్ని రద్దు చేశారు. అంటే కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎవరికి పదవులు లేవు, అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి, పార్టీకి నష్టం చేస్తున్నారు కాబట్టి అందరినీ పదవుల నుంచి పీకేశారు. జిల్లా అధ్యక్షుడు కావచ్చు, కార్యదర్శి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు కదా కొంతమంది, వీళ్ళందరినీ కూడా పదవుల నుంచి పీకేశారు. ఇదే ప్రతి జిల్లాకు వర్తిస్తుంది. పార్టీని నేను లేపుతున్నానా, మీరు లేపుతున్నారా? వాస్తవంగా అదే కదా. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే పార్టీ పెరుగుతుంది కదా. కానీ ఒక్క నాయకుడు పార్టీ ప్రతిష్టను పెంచేవాడు ఉన్నాడా? ఒంగోలే కాదు, ఇప్పుడు ఒంగోలులో అందరినీ తీసిపడేశాడు. రేపు నెల్లూరు, ఖచ్చితంగా నెల్లూరు మీద కూడా ఇదే ఫోకస్ జరుగుతుంది. ఆ తర్వాత నెల్లూరు తర్వాత రైల్వే కోడూరు, ఇలా ప్రతి చోట ఇలాగా పార్టీని బజారుకి ఇడ్చే ప్రతి నాయకుడు ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. సో వీటన్నిటితో పాటుగా పవన్ కళ్యాణ్ కీలకమైన అంశం ప్రస్తావించారు. అదేంటంటే కమిటీని వేస్తున్నాము, సేన అని చెప్పింది వినాలి, ఈసారికి నేను చెప్పింది వినండి, నేనేం చెప్తే అది చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పారు. ఇక్కడ నుంచి 25 పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటరీ కమిటీలు వస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో కమిటీలు విడుదల కాబోతున్నాయి. వాటిలో ఎవరెవరు ఉంటారనే అంశానికి సంబంధించి ఆయన కొంత కీలకంగా సమాచారం అందించారు. సో కొంతమంది నాయకులు, సీనియర్ నాయకులు, తన మాట వినేవాళ్ళు, తనను అనుసరించే వాళ్ళు సీనియర్ నాయకులు కొంతమంది ఉంటారు. అలాగే సాధకులు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండే సాధకులు కొంతమంది ఉంటారు. అట్లానే మెంబర్షిప్లు స్థిరంగా ప్రతిసారి మెంబర్షిప్ల్లో ఒక కన్సిస్టెన్స్ పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. స్థానికంగా నాయకులు కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా కమిటీగా ఫామ్ అయి కూర్చుంటారు. మీరేం చేశారు పార్టీకి అనేది నాయకులు వాళ్ళ దగ్గరకు వచ్చి తమ నివేదికలు అందిస్తే వాళ్ళు చూసి స్క్రూటినీ చేసి ఫైనల్గా ఆ కాపీని పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని 2వ విడత చూసి దాన్ని చర్చించి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఆయన దగ్గర కొన్ని రిపోర్ట్లు ఉంటాయి, వాటితో ఆయనతో పోల్చి ఆ తర్వాత వాళ్ళకి పదవులు ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి ఒక సుశిక్షితులైన క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని తయారు చేయాలని సంకల్పంగా పెట్టుకున్నానని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 2007లో నేను ఏదైతే అనుకున్నానో అది ఇవాళ అమలు చేయాలని నిర్ణయించానని చెప్తున్నారు. ఎందుకంటే 2007లో అనుకున్నప్పటికీ నుంచి కూడా బహుశా అంటే పార్టీ పటిష్టంగా లేదు, దాని పటిష్టంగా ఉండే అవకాశం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పదవులు ఇవ్వగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇంతకుముందు ఎవరికైనా ఆ పదవులు ఇస్తే వెంటనే అధికారంలో ఉండే వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళు కావచ్చు, బెదిరించి వాళ్ళను ఆ పదవుల్లో వాళ్ళు ఉన్నందుకు వాళ్ళని ఆర్థికంగా దెబ్బకొట్టే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఆ రోజంతా కూడా ఇవన్నీ వేసుకోలేదు ఈ కమిటీలన్నీ కూడా. అందుకే ఇవాళ కమిటీలు వేసి వాళ్ళని ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫుల్గా ఫోకస్ చేసినట్టుగా కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇవాళ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి అని చెప్పాలి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కొంత పార్టీలో మళ్ళీ ఒక జీవం పోసేందుకు ఒక ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. కేసీఆర్ ఎలా అయితే కొంత ఆలస్యంగా స్పందించిన, కేసీఆర్ ఒక సభ పెడితే లేకపోతే ఒక సమావేశం పెడితే ఉవ్వెత్తున ఇట్లా రక్తం ఉప్పొంగుతుంది, ఆ రకంగా మాట్లాడతారు. అదే అంశంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ఒక ఒరవడిని తీసుకున్నట్టు కనపడుతుంది. మొన్న మాట్లాడిన మాటలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమే. ఇవాళ మాట్లాడిన మాటలు కూడా డెఫినెట్గా
అందరూ కూడా ఆలోచించాల్సిన విధంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే సాగింది.